మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో నిర్వహించిన వార్డు సభ రసాభాసగా మారింది. ప్రజాపాలనలో భాగంగా 4 పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ వివరాలు వెల్లడించారు. లబ్ధిదారుల లిస్టులో తమ పేర్లు రాకపోవడంపై స్థానికులు అధికారులపైకి తిరగబడ్డారు. ఒకే కుటుంబంలో 2 పేర్లు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 మంది కాంగ్రెస్ కార్యకర్తలకి ఇందిరమ్మ ఇళ్లు ఎలా వచ్చాయని వార్డు సభలో అధికారులను నిలదీశారు. పోలీస్ బందోబస్తు మధ్య వార్డు సభ నిర్వహించడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. పోలీసుల చొరవతో గొడవ సద్దుమణిగించారు. ప్రవేశపెట్టిన ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని గట్కేసర్ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంతో వాళ్ళ బాధతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ కేటాయించారో కొన్ని వేల అప్లికేషన్లు పెట్టుకుంటే 13 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏది మన ఇందిరమ్మ ఇల్లు. అలాగే రేషన్ కార్డు కూడా ఒక 18 మందికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ 13 మందిలో కూడా అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక్కడ లీడర్లే వాళ్ళ సొంత కార్యకర్తలకే ఇచ్చుకోవడం జరిగింది. ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి ఒక ఇల్లు కూడా వాళ్ళకి కేటాయించలేదు. ఇంకా మిగతా ఇల్లు కూడా మేము అది అంటున్నారు ఇది అంటున్నారు, డబల్ బెడ్రూమ్ అంటున్నారు, అన్ని అబద్ధాలు చెప్పి ఇక్కడ ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అంతా ప్రజాపాలన ఉట్టి ఈ బక్వాస్ పాలనగా ఉన్నది. ప్రజాపాలన అందరినీ కూడా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ అందరినీ ఇక్కడ అర్హులను గుర్తించి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కానీ మన ఇందిరమ్మ ఇల్లు కానీ అందరికీ కూడా తప్పకుండా ఇవ్వాల్సిందిగా మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక్కింట్లో ఇద్దరికి వస్తే గరీబ్ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. రేషన్ కార్డు లేవు, జీరో కరెంట్ లేదు మాకు. మేము కూడా ఇల్లు అమ్ముకొని కిరాయికి ఉంటున్నాము. మరి మాకు కూడా ఇవ్వాలి కదా. ఒక్కింట్లో ఇద్దరికి వస్తున్నాయి. అంటే ఏం చేస్తుంది? ఇంతమంది 4000 మంది ఓట్లు వేయించుకుంటారు. 13 మందికి రేషన్ కార్డులు వచ్చినాయి అంటే మరి మాకు రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి 4000 పింఛన్ అన్నాడు, గరీబ్ వాళ్ళకి ఇండ్లు అన్నాడు, రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఏం చేసిండు ఆయన? బస్సులో కూడా బిల్లు పెట్టిండు అంతే. 6 గ్యారెంటీలలో మాకు జీరో కరెంట్ లేదు, కరెంట్ బిల్లులు రేట్ ఎక్కువనే. గ్యాస్ 500 అన్నాడు, గ్యాస్ ఇస్తే ఏం చేస్తుండు? మాకు ఏం చేస్తాడు? ఏం న్యాయం చేస్తుండు? టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా